ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా స్టోరీ తెలియని వాళ్ళు, నా గురించి, నా భార్య చలక్ష గురించి, నా భార్య చలక్ష నాకు చేసిన మోసం, నా భార్య చలక్ష ఎలా ప్రెగ్నెన్సీ తీయించింది, అలా అబార్షన్ చేయించుకొని నన్ను చంపే ప్రయత్నం చేసి, నా భార్య చలక్ష ఇప్పటికీ 2-3 పెళ్లిళ్ళు సీక్రెట్ గా చేసుకుందో, ఈ విషయాల గురించి చాలా మంది నన్ను అడిగినారు. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను చాలా మందికి అయితే ఏం జరిగిందో నా స్టోరీ మీకు చెప్పలేను కదా. నేను ఫ్రీ ఉన్నప్పుడు చెప్పగలను, ఎందుకంటే నాకు కూడా పనులు ఉంటాయి. అందుకే మీకోసమే నేను నా స్టోరీ అంతా ఏఐ రూపంలో, మనకి కొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా, దాని ద్వారా నేను నా జీవితంలో జరిగిన స్టోరీ అంతా నేను తీసి, నేను ఏఐ ద్వారా వీడియో తయారు చేసి, అది కూడా నా భారత లక్ష ఫోటో, నా ఫోటో పెట్టి యాక్చువల్ గా మొత్తం ఏమైతే జరిగిందో మా స్టోరీలో, నా భార్య చలక్ష నాతో ఏమైతే చేసిందో మొత్తం ఆ స్టోరీ అంతా నేను నిజంగా రియల్ స్టోరీ కల్లారా చూడాలని అనిపిస్తే, మీకు పైన అయితే మీకు నా వీడియోలో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఫాస్ట్ గా ఫార్వర్డ్ అవుతుంది కదా, అదే స్టోరీ నేను నా ఫుల్ స్టోరీ అయితే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా స్టోరీ మీకు కనిపిస్తుంది. నేను మీకు సబ్ టైటిల్స్ తో సహా పెట్టాను. మీకు కొంతమందికి అర్థం అవుతుందో లేదో అని చెప్పి, ఎందుకంటే నేను నా టోటల్ స్టోరీ ఎలా పెట్టానంటే, నా ఫోటోతో, నా భార్య చలక్షతో కొంతమంది క్యారెక్టర్స్ అదే ఏఐ యానిమేషన్ తో క్రియేట్ చేసి మొత్తం అసలు నిజంగా ఏదైతే స్టోరీ నా విషయంలో జరిగిందో, ఏదైతే నా విషయంలో మోసం నా భార్య చలక్ష చేసిందో కరెక్ట్ గా అదే యానిమేషన్ చేసి నేను ఒక రియల్ స్టోరీగా చేసి మీకైతే పెట్టాను. ఎందుకంటే నా భార్య చలక్ష చేసిన మోసం అందరికీ నేను మాటల ద్వారా చెప్పగలను, కానీ అది ఇమాజినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. దాన్ని కరెక్ట్ గా నా భార్య చలక్షతో ఏదైతే కరెక్ట్ గా నాతో చేసిందో, ఏవైతే మోసాలు అయితే చేసిందో దాన్నే ఎగ్జాక్ట్ గా రియల్ గా కనిపించాలి కదా, అదే యానిమేషన్ నేను రియల్ గా నాతో ఇప్పుడు మీకు పెట్టిన నేను స్టోరీ ఏదైతే ఉందో, నా రియల్ స్టోరీ అనమాట. నేను ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టింది నా ఫుల్ స్టోరీ. అది అందులో ఏవైతే సన్నివేశాలు, సీన్స్ ఉన్నాయో అవి నిజంగా నా భార్య చలక్ష నాతో చేసింది. మా ఇద్దరి మధ్య జరిగిన స్టోరీస్ అనమాట, జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. అందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నా భార్య చలక్ష నాకు మధ్య జరిగింది అనమాట. అంతేకాకుండా మీకు ఇంకా నా స్టోరీ క్లియర్ గా అర్థం అవ్వడానికి వీడియో కింద మీకు సబ్ టైటిల్స్ కూడా కనిపిస్తా ఉంటాయి. నా భార్య చలక్ష ఫొటోస్, నా ఫొటోస్ కూడా కనిపిస్తా ఉంటాయి అనమాట. మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ స్టోరీ మా ఇద్దరిది కాబట్టి మా ఫొటోస్, అలాగే నా భార్య చలక్ష ఏమేమి చేసిందో ప్రతి ఒక్క వీడియో స్టెప్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి నేను సబ్ టైటిల్స్ కూడా పెట్టాను, ప్రతి ఒక్కరికి అర్థం అవడానికి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్, వారసుగూడ, రామ్నగర్, పార్సిగుట్ట, ముషిరాబాద్ ఏరియాలో చాలా మంది నా భార్య చలక్ష అక్కడక్కడే తిరుగుతుంది, అక్కడ ఉంటది కాబట్టి నా భార్య చలక్ష ఫ్రెండ్స్, నా భార్య చలక్ష రౌడీస్, నా భార్య చలక్ష తెలిసిన వాళ్ళు, నా భార్య చలక్ష సపోర్ట్ చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి అందుకే